వచ్చేసిందిరా బాబు అని అనుకుంటున్నారా? తప్పదండి. మీరు నన్ను భరించాల్సిందే, నేను మిమ్మల్ని విసిగించాల్సిందే. సో, సాటర్‌డే వ్లాగ్ అయితే మీకు ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నాను. యాజ్ యూజువల్‌గా పొద్దున్నే అంటే 9కి లేచి ఒక చెంబుడు వాటర్ అయితే తాగేసి పైకొచ్చాను. పైకొచ్చిన తర్వాత నేనైతే పిచ్చ షాక్ అయ్యాను. ఎందుకు అంటే రోజు ఏసీలో కూర్చొని వర్క్ చేసే నాకు బయట ఇంత ఎండుందా అనేదైతే తెలిసింది. 9కి ఇంత ఎండుందంటే బాబోయ్! చాలా బీభత్సంగా ఉన్నట్టే. ఈరోజు పక్షుల కోసం ఏం ఫుడ్ తీసుకొచ్చానో మీరే చూడండి. ఉప్పు శనగలనమాట. ఇవైతే పక్షులకి ఫుడ్ పెట్టేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక కాకర పాదైతే మేము పైన పెట్టుకున్నాము. యాక్చువల్లీ ఇదొచ్చి కింద పెంచుకుంటున్నాము. కానీ ఇది చాలా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ప్లేస్ సరిపోక పైకైతే ఎక్కిచ్చాము. సో, ఇక్కడ దీన్ని చూసారా ఎన్ని కాయలున్నాయో. మనం ఏదైనా మన చేతులతో పెంచుకుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా! అది ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, ఫ్లేవర్స్ అయినా కానీ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న కాయల దగ్గర నుంచి ఒక 15 కాయల వరకు అయితే ఉంటాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ చూసుకుని వాటర్ అయితే పోసేసి కిందకైతే వచ్చేసాను. వచ్చి రాగానే మనకి ఇదైతే కంట్లో పడిందనమాట. యాక్చువల్లీ ఇది నేను నిన్న కొనుక్కున్నాను ఆఫీస్ దగ్గర. కానీ నిన్న టైం కుదరక నేనైతే తినలేదు. ఈరోజైతే పొద్దున్నే ఓపెన్ చేసేసాను. అమ్మ ఎక్కడ చూస్తుందా అని భయంగా ఓపెన్ చేసి చూశాను. ఇది వచ్చి ఒక ₹10 ఉంటుంది. పట్టుమని 10 బాల్స్ కూడా లేవు లోపల. సరే ఒక 2 తినేసి ఆపేద్దాము, మళ్ళీ టిఫిన్ చేయడానికి కష్టమవుతుంది అనుకున్నాను. కానీ ఒక్కసారి ఓపెన్ చేస్తే మనకు తెలిసిందేగా అయిపోయేదాకా నిద్ర పట్టదు. సరే ఇంతక మేడ నుంచి దిగ్గానే అమ్మ ఇడ్లీ అయితే పెట్టమంది. అలా స్టవ్ మీద పెట్టాను అంతే. అంటే ఆల్రెడీ అమ్మ అంతా ప్రిపేర్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే వెలిగించాను. సో అవైతే కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేనైతే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. సరే 4 సరిపెట్టుకుందామని 4 ఇడ్లీలు తీసి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. సాటర్డే కదా, స్పెషల్గా మా మమ్మీ అయితే చట్నీ కూడా చేసింది. నేనైతే ఆ ఇడ్లీ కన్నా చట్నీయే ఎక్కువ తింటాను. నాలాగే మీరు కూడా ఎవరైనా ఉన్నారా? కమెంట్ చేసేసేయండి చూద్దాము. అండ్ అలాగే తర్వాత ప్లేట్లో పెట్టేసుకుని నెమ్మదిగా అయితే తినేసాను. అవును, మర్చిపోయాను అడగడము. ఎవరు ఎక్కడి నుంచి నా వీడియోస్ని చూస్తున్నారు అనేది కమెంట్ చేయమని చెప్పాను కదా. సో ఒకసారి అయితే కమెంట్ చేసేయండి. ఇంట్లో బాధ్యత గల పౌరురాలి నేనే కాబట్టి బయట ఏం కావాలన్నా నేనే వస్తానన్నమాట బండే వేసుకుని. గొప్పలు చాలంటారా? సరే మీకోసం అయితే ఆపేస్తాను. సో ఇప్పటికే మనకి అర్థమై ఉంటుంది ఎక్కడికి వచ్చాను నేను అనేది. నవభారత్ డైరీ ఫామ్ అని మా ఇంటి దగ్గర ఒకటి ఉంది. సో అక్కడికి వచ్చాను. ఈ స్వీటో హాటో తీసుకోవడానికి అయితే కాదు, దేనికోసం వచ్చా అనేది మనం నెక్స్ట్ షార్ట్లో మాట్లాడుకుందాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.